బైక్ పై తీసుకెళ్లారు కానిస్టేబుల్స్. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లని అధికారులు అయితే సాయి తేజ వేరే అమ్మాయిని తప్పించారంటూ నక్షత్ర ఆరోపిస్తుంది. రాజకీయ పలుకుబడి వల్లే తనకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడుతుంది. మొదటి నుంచి కూడా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది నక్షత్ర. మొత్తం మీద తన భర్తను వేరే అమ్మాయిని తప్పించారంటూ నక్షత్ర ఆరోపిస్తుంది. ప్రస్తుతం తన భర్త ఎక్కడున్నాడో చెప్పాలంటోంది. నిన్న తన భర్త సాయి తేజ వేరే అమ్మాయితో ఉండడుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది నక్షత్ర. ఇప్పుడు తన భర్త ఎక్కడ ఉన్నాడో మాత్రం చెప్పాలంటోంది. ఇది మొత్తం మీద మిస్ వైజాగ్ నక్షత్ర కేసులో అయితే ట్విస్టులు కొనసాగుతున్నాయి. మనతో పాటు నక్షత్ర ఉన్నారు. ప్రస్తుతం నక్షత్ర ఉన్నారు విశాఖ స్టూడియో నుంచి ప్రస్తుతం మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి నక్షత్ర గారు, నా మాట వినపడుతుందా? వినపడుతుంది సార్, చెప్పండి. రైట్ నక్షత్ర గారు, ఏంటి అంటే నిన్నంతా కూడా హైడ్రామా జరిగింది. నిన్నంతా కూడా మీ భర్తను మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, పోలీసులు ఎంట్రీ ఇచ్చారు, తర్వాత పెద్ద తతంగమే జరిగింది. తర్వాత ఏం జరిగింది అసలు? సార్ యాక్చువల్లీ అక్కడ వాళ్ళనైతే ఎప్పుడైతే నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానో ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతున్నాం. పోలీసులు కూడా వచ్చారు సార్. పోలీసులు వచ్చి వెంటనే కేసు ఫైల్ చేసేయండి, మేము ఈ అమ్మాయిని స్టేషన్కి తీసుకెళ్తున్నాం అని చెప్పి స్టేషన్కి పట్టుకెళ్ళామని చెప్పారు సార్. మీడియాలో కూడా రికార్డ్ అయింది. ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి అమ్మాయిని 2-వీలర్ మీద పట్టుకెళ్ళడం జరిగింది సార్. మరి వెంటనే స్టేషన్కి వెళ్ళాను సార్. 3 టౌన్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరు రాలేదని ఆన్సర్ ఇస్తున్నారు సార్. నేను అప్పటికే మీడియాతో చెప్పాను, పోలీసుల దాకా వెళ్తే ఈ కేసుని తారుమారు చేస్తారని. అదే కదా సార్ చేసింది. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏదైనా చేసేస్తారా సార్? నాకు అర్థం కాదు. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రం న్యాయం నా వైపు ఉందని అంత క్లియర్గా తెలుస్తున్నప్పుడు కూడా ఆ అమ్మాయిని అంత ఈజీగా ఎలా సార్ మాయం చేసేసారు? హస్బెండ్ లేడు, అమ్మాయి కూడా లేదు సార్. ఏమో సార్, నాకు తెలియదు. వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు అవుతారు. మరి ఏం చేయమంటారు సార్? నేను స్టేషన్కి వెళ్ళి ఎంత అడిగాను సార్. నాకన్నా ముందు ఆ అమ్మాయి వచ్చింది ఇక్కడికి. ఎక్కడుంది కానిస్టేబుల్ పట్టుకొచ్చారంటే నేను వెంటనే కానిస్టేబుల్కి కాల్ చేశాను సార్. సో ఎవరైతే కానిస్టేబుల్ అక్కడ సీన్లోకి వచ్చారో ఆయనకి నేను వెంటనే కాల్ చేస్తే ఆయన ఏమోనమ్మా మీరెవరు నాకు తెలియదు, అసలు ఎక్కడ స్టేషన్ ఎక్కడ కేసు అని మాట్లాడుతున్నారు. నిన్నంత పెద్ద హైడ్రామా జరిగింది, అంత పెద్ద స్టోరీ జరిగింది, మీడియాలో అంత హైలైట్ అయింది. అయినప్పటికీ కూడా మీరెవరో నాకు తెలియదు అన్నారు ఆయన. అన్నారు సార్. అంటే ఏంటి అసలు ఆ అమ్మాయికి ఏమైనా రాజకీయ నేపథ్యం ఉందా? ఆ అమ్మాయికి, మీ భర్తతో ఉన్నటువంటి అమ్మాయికి ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంటే సార్ ఉందంట సార్. ఎవరు అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? తనే చెప్తుంది. అమ్మాయి అడ్రస్ ఒకటే తెలుసు సార్. ఆ అమ్మాయి పేరు వంశీ ధర్మజ్ఞ, సారా అని కూడా పిలుస్తారంట. వంశీ ధర్మజ్ఞ అలియాస్ సారా. అమ్మాయిది వచ్చేసి ఈస్ట్ గోదావరి, ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర వేమగిరి అంట. ఇంతవరకు నాకు తెలుసు సార్. అడ్రస్ కూడా ఉంది నాకు తెలిసి, పిన్ కోడ్ అండ్ డోర్ నెంబర్ అది కూడా. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు నక్షత్ర? అంటే మీరు నిన్నంతా కూడా పోలీసులకు పట్టించారు, మీ భర్త వేరే అమ్మాయితో కలిసి ఉండడం ఇదంతా కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నిన్నంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అయిన సంగతి. సో ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి పోలీసుల వైపు నుంచి ఎట్లాంటి సమాధానం ఉంది మీకు? సార్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నా కంప్లైంట్ రాసిమ్మన్నారు సార్. నేను వెంటనే కంప్లైంట్ కూడా రాసి ఇచ్చాను. సిఎస్ సార్ మాట్లాడారు, మాకు థ్రెట్ ఉందని చెప్తే అది ఒకటి బైండ్ ఓవర్ రాసిస్తామన్నారు. మరి పర్సన్స్ ఏరియా అంటే ముందు కౌంటింగ్ అయిపోయి అమ్మ మాట్లాడదాం అన్నారు తప్ప పర్సన్స్ని అయితే అట్లీస్ట్ స్టేషన్ దాకా కూడా పట్టుకు రాలేదు సార్. అంటే తప్పు చేసినోడు ఎలాగైనా పారిపోవచ్చా సార్? అంటే నేను పట్టుకున్నందుకు నేనైతే స్టేషన్ నుంచి పాపను పట్టుకొని అలా తిరుగుతూనే ఉన్నాను సార్. నిన్నంతా అని స్టేషన్ చుట్టూని దొంగతనంగాని దొరికిపోయిన వాళ్ళు మాత్రం స్టేషన్ కూడా రాలేదు సార్. ఇపోయినా స్టేషన్కి రాకపోవడం ఏంటి సార్? ఆ అమ్మాయి ఊరికే ఎవరి బైకో ఎక్కి రాలే కదా, ఒక కానిస్టేబుల్ అఫీషియల్గా మీడియా ముందు పట్టుకెళ్ళారు సార్. నాకు ఇప్పుడు ఆ పేరెంట్స్ ఎవరో తెలియాలి సార్. ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరో తెలియాలి. ఆ అమ్మాయి మీడియా ముందే నా అంత తెలుస్తాను అంటుంది. మీడియా ముందే మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నామని స్టేట్మెంట్లు ఇచ్చారు. మీడియా ముందే ఆ అమ్మాయిని నీ అంత తెలుస్తాను, నువ్వు ఎలా బతుకుంటావు చూస్తానని నాకే ఛాలెంజ్లు చేసి చెప్తున్నారు ఇద్దరుని. సరే అమ్మాయి సంగతి, సరే అమ్మాయిని తప్పించుంటే కనుక ప్లీజ్ చెప్పండి. చెప్పండి సార్.
ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ ఆ అమ్మాయిని తప్పించుంటే కనుక మరి మీ భర్త ఎక్కడున్నట్టు? మీ భర్త సంగతి పోలీసులు ఏం తేల్చారు? ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారని మీరు ఉన్నారు సార్, ఇద్దరు కలిసి. నాకు తెలియదు సార్ అది. ఇద్దరిని కలిసి తప్పించారనుకుంటున్నారా మీరు? అక్కడ ఇంటి దగ్గర అయితే లేరంట, ఎక్కడైతే సో అండ్ సో దస్పల్లా హిల్స్ లో అపార్ట్మెంట్ లో అయితే ప్రెసెంట్ లేరంట. తప్పించారని అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఈ ఇద్దరి విషయంలో కూడా పోలీసులు పూర్తిగా వాళ్ళకి సహకరిస్తున్నారు. మీకు మరొకసారి పోలీసులను ఆశ్రయించినప్పటికీ, మీడియాను తీసుకెళ్ళి ఇంత గొడవ చేసినప్పటికీ, రాద్ధాంతం చేసినప్పటికీ మీకు తిరిగి మళ్ళీ అన్యాయం జరుగుతుందంటారు. మరి అంతే కదా సార్. అమ్మాయి స్టేషన్కి ఇద్దరు కలిసి స్టేషన్కి వస్తారని చెప్తే నేను బయలుదేరాను సార్ స్టేషన్కి. కానిస్టేబుల్ అమ్మాయిని 2 వీలర్ మీద పట్టుకెళ్ళారు సార్. మొత్తం మీడియాలో రికార్డ్ అయ్యి ఉంది చూడండి. మరి అక్కడి నుంచి రావాల్సింది ఎక్కడికి సార్? న్యాయంగా పోలీస్ స్టేషన్కి రావాలి సార్. న్యాయంగా పోలీస్ స్టేషన్కి రాకుండా వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినట్టు సార్? అంటే ఎవరు తప్పిస్తే వెళ్ళిపోయారు సార్? అంటే న్యాయం కూడా పనికిరాదా సార్? ఇంత అన్యాయమా సార్? ఒక దొంగని దొంగతనం చేసిన ఎక్కడికి పట్టుకొస్తారు సార్? పోలీసుకు దొరికాక పోలీస్ స్టేషన్కే పట్టుకొస్తారు. మరి అంత అన్యాయంగా పోలీసే మాయం చేసేస్తే న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్? సరే, మీరంటే ఇవాళ అడిగే ప్రయత్నం చేశారా? నా భర్త ఎక్కడున్నాడు, నేను పట్టుకున్న అమ్మాయి ఎక్కడుంది, అసలు వాళ్ళిద్దరు ఎక్కడున్నారు ఏంటని పోలీసులు మీరు వాళ్ళు ఏమైనా విచారించారా? పోలీసులను అడిగారా? లేదు సార్, నేను ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. రైట్. అయితే నక్షత్ర, ఇక్కడ మీ భర్త కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మాట్లాడడం అయితే జరిగింది. చెప్పండి సార్. మీ మీద మీ భర్త కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత నుంచే గొడవలు, ఇంకా అసలు కంప్లీట్గా తన పేరెంట్స్కి దూరం చేసి సపరేట్గా ఉందామని అప్పటి నుంచే గొడవ పెడుతుంది. అందుకే దాంట్లో భాగంగానే ఇదంతా ఈ డ్రామా ప్లే చేస్తుంది, ఇదంతా కూడా నన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నట్టు మీ భర్త అంటున్నారు. తన పేరెంట్స్కి దూరం చేశా సార్. అవును, తన పేరెంట్స్కి సపరేట్గా ఉండాలి, కేవలం మన ఇద్దరం మాత్రం ఉండాలి, మీ పేరెంట్స్ ఉండొద్దంటూ ఇదంతా చేసింది. గొడవ అక్కడి నుంచే షురూ అయింది మా మధ్య అంటున్నారు. సరే సార్, పేరెంట్స్కి దూరం చేసి నేను పోషిస్తాను, నిన్ను నా భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతానని చెప్తాదా సార్ ఏ ఆడపిల్లైనా? మీరు చెప్పండి. ఏ ఆడపిల్లైనా భర్త బాధ్యతగా పోషించాలనే కోరుకుంటుంది కానీ సార్, ఏ ఆడపిల్ల సెపరేట్గా వెళ్ళిపోదాము, నాకు పెళ్ళైనప్పటికీ అబ్బాయికి జాబ్ కూడా లేదు సార్, అత్తమామలతో ఉండమనే నేను చెప్తాను. అత్తమామలతో విడిపోవాలి. నిన్న మా అత్తగారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది సార్. నాతో అంత యాంటీ అయితే ఆవిడ యాంటీగానే మాట్లాడాలి కదా. నా గురించి ఆవిడే యాంటీగా మాట్లాడలేదే. నేను ఫాల్స్ కేసు పెట్టానా అని అడిగాను, లేదు అన్నారు. మనీ కోసం డిమాండ్ చేస్తున్నానని అడిగాను, లేదు అన్నారు. ఫాల్స్ ఎలిగేషన్ చేశానా తేజ మీద అని అడిగాను, లేదు అన్నాను. నేను ఎలాంటి దాన్నో అడిగాను, చెప్పారు. కానీ మీ భర్త అంటున్నారు 3 కోట్లు డిమాండ్ చేస్తారంట. మీరు 3 కోట్లు డిమాండ్ చేస్తున్నారంట నక్షత్ర. 3 కోట్ల కోసం ఇదంతా ఇవన్నీ డ్రామాలు ప్లే చేస్తున్నారు. ప్రూవ్ చేయమన్నాను సార్. సార్ ఆరోపణలు వినండి, లిజన్ సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఆరోపణలు చేయడానికి ఏముంది సార్? నోట్లో మాటలు వచ్చినోడు ఎవడైనా ఆరోపణ చేస్తాడు. ప్రూవ్ చేయడం కదా సార్ కావాల్సింది. ఇక నేను చేసిన ప్రూవ్ చేశాను. ఏ రూములో తిరుగుతున్నట్టు తింటున్నట్టు కాదు, డైరెక్ట్ గా పడుకున్నట్టు వాళ్ళ బెడ్రూమ్స్ లోనికి వెళ్ళి మరి నేను ప్రూవ్ చేశాను. ఆరోపణలు నేను చేస్తాను, ఆరోపణలతో పని లేదు సార్. ప్రూవ్ చేయమనండి. నేను చెప్పే ప్రతి మాటకి ప్రూవ్ చేశాను. అక్కతో పడుకుంటాను అన్నాడు, ప్రూఫ్ చేశాను. అమ్మాయిలతో తిరిగాడు అన్నాను, ప్రూఫ్ చేశాను. పబ్జి గేముల్లో అమ్మాయిని ట్రాప్ చేశాడు అన్నాను, ప్రూఫ్ చేశాను. నేను చేసేవి ఆరోపణలు కాదు. నేను మనీ కోసమే అది 3 crores ఏదో డిమాండ్ చేశాను అంటున్నారు కదా, ఫైన్ సార్. నా కోర్టు కేసు ఒకసారి నెంబర్ కూడా చెప్తాను, తీసుకోండి. నాది డీవీసీ మాత్రమే ఫైల్ అయ్యింది. అట్లీస్ట్ ఇంటర్న్ మెయింటెనెన్స్ కూడా నేను వేయలేదు. అంత మనీ కోసం డిమాండ్ చేసేదాన్ని అయితే ఇంటర్న్ మెయింటెనెన్స్ వేయాలి కదా సార్. ఓన్లీ డీవీఎస్సీసీ ఎందుకు వదిలేస్తాను? ఇంటర్న్ మెయింటెనెన్స్ అంటే మీకు తెలుసు, డివోర్స్ కాకముందు, కేసు ముందుకు వెళ్ళక ముందే పాపకి నాకు బాధ్యతగా మెయింటెనెన్స్ రావాలి. 4 yearsగా ఇప్పటికి ₹1 కూడా తన దగ్గర నుంచి రాకలేదు. నేను 3 crores డిమాండ్ చేశానని చెప్తున్నాడు. ప్రూవ్ చేయమన్నాను సార్. 3 crores ఎక్కడ డిమాండ్ చేశానో, ఏ పేపర్ మీద రాసి ఇచ్చానో. ఆయన ఏమంటున్నారంటే, మమ్మల్ని కలపండిరా బాబు అని నేను అందరినీ కాళ్ళ వేలబడుతున్నాను, కానీ ఆమె సపరేట్ అవ్వడానికి నిర్ణయించుకుంది. 3 కోట్లు అడుగుతోంది. ఇది ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కనుక్కోండి మీరు అంటున్నాడు ఆయన. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా చెప్తారంట మీ గురించి. కనుక్కోవచ్చు. ఏమని
మీరు 3 కోట్లు అడిగిన విషయం ఏ గవర్నమెంట్ ఆసుపత్రి ఏ గవర్నమెంట్ ఆఫీస్ మరి ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ వచ్చి చెప్తారో చెప్పమానండి సార్. ఏ అఫీషియల్ వచ్చి చెప్తారో చెప్పమానండి. నేను 3 కోట్లు అడిగానండి, నిరూపించమానండి. అప్పుడు 3 కోట్లు ఇచ్చాడా అది కూడా చెప్పమానండి. ఆయన మీతో కలిసి ఉంటాను సార్. అబ్బాయి నావెల్ డాక్యుమెంట్ లో చార్జ్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నారు. నావెల్ డాక్యుమెంట్ లో చార్జ్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నారు సార్. ఆయన ఓకే ఆఫీస్ లో కూడా డిసిప్లినరీ యాక్షన్ కింద సస్పెండ్ చేసి పడేశారంట. ఇప్పుడు ఒకసారి కనుక్కోండి. సస్పెండ్ చేసేస్తే 40,000 రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాడు, కార్ కి ఈఎంఐ కడుతున్నాడు. ఈ డబ్బులంతా ఎక్కడి నుంచి అండి ఆ అబ్బాయికి? ఏం పని చేసి సంపాదిస్తాడు? తెల్లారంతా పడుకుంటాడంట, రాత్రి 8 గంటలకు బయటకు వెళ్ళి రాత్రి అంతా షికార్. అంటే రాత్రి కూడా ఏమైనా వర్కింగ్ హౌస్ ఉన్నాయా సార్ ఎక్కడైనా? ఇప్పుడు ఏం చేయడా ఆయన? ఏం వర్క్ చేయడా సార్? లేదు సార్, సస్పెండ్ అయిపోయాడంట. అక్కడ వాచ్మెన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వీళ్ళు తెల్లార్లు పడుకుంటారు, తెల్లవారి మధ్యాహ్నం సాయంత్రం వరకు చక్కగా పడుకొని సాయంత్రం 7:30, 8 చేసి బయటికి వెళ్తారు, మళ్ళీ 1 గంట 2కి ఇంటికి వస్తారు. మళ్ళీ తెల్లవారులు అక్కడ అలా ఉంటారు బయట తెలివేసి, మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి 7 గంటకి పడుకోపోతారు. ఇంకా మళ్ళీ రాత్రి 7 అయ్యే వరకు లెగారు. అయితే ఇక్కడ నక్షత్ర గారు అయితే తేజ ఏం చెప్తున్నారు? నెక్స్ట్ వన్ థింగ్ సార్, అబ్బాయి పబ్జి గేమ్స్ తోకి అడిక్ట్ అయిపోయి మా హస్బెండ్ తేజ త్రిపురాన వచ్చి ఒక మాట అన్నాడు సార్. ఇంకొక ఎక్స్పర్ట్ ఏమన్నాడంటే, నేను పెళ్ళి అయిపోయినాన్ని, నాతో రిస్క్ ఉండదు, మీలంటే బయట తిరిగే వాళ్ళు ఏమో కానీ నేనేం చేస్తే సైలెంట్గా చేసుకెళ్ళిపోతాను అని ఒక చెప్పిన రికార్డ్ ఉంది సార్. ఒకసారి మీకు అది ప్లే చేస్తాను, ఒకసారి వినండి సార్. పబ్జి గేమ్లు అంటారు కానీ సార్ డేటింగ్ ఏంటి సార్? పబ్జి గేమ్స్ లో వచ్చిన ఉపయోగం ఏంటి సార్? వీళ్ళతోని వాళ్ళతోని కనెక్షన్స్ పెట్టుకొని మీరు అడగలేదా? బయట ఎక్కడో మీట్ అయ్యి సరే ముందు మీరు ఆడియో వినిపించండి. ఒకసారి అలా అడిగినందుకు సార్ నేను చచ్చిపోయేంతలా కొట్టారు సార్. ఒకసారి ఆడియో వినండి సార్. రైట్. లైట్ ఒక్క నిమిషం బ్రో. అరే వెళ్ళి ఎవరి మీద ఎక్కే ముందు హెడ్ లైన్ కొట్టేయాలరా. కొడితే అవుతాడు కదా. నువ్వు అక్క ఆడు అక్క దింగి ఏమన్నా కొత్త చూసుకుని దుచ్చుకున్నట్టు ఉంటది. బండిలోనే ఉన్నాం కదా, మీరు మామూలుగా ఎరబడినా ఓకే. హలో చెప్పు. అయితే అది మ్యాటర్. సెనోరిటా ఎట్లా ఉంటది? బేసిక్ గా సెనోరిటా అనే దాన్ని నేను కాకపోవడానికి ఇంత ఇష్టం 1% బ్రో. ఐ డోంట్ వాంట్ టాక్ టు హర్. నీకు చెప్తున్నాను, నేను నీకు ఓపెన్ గా చెప్తున్నాను. ఇఫ్ వెళ్ళి నాకు మాట్లాడాలనిపిస్తే ఐ నో హౌ టు మేనేజ్. ఓకే, దానికి నేను సారీ కూడా చెప్పవలసిన పని లేదు. నేను ఒకటే డైలాగ్ ఆమె కొట్టానంటే, నువ్వు మర్చిపోయావు తేజ ఏటో, నువ్వు రావాలి అంటే ఆ పరిట వస్తుంది. అది తెలుసు, అర్థమైంది. ఫస్ట్ నాకు తెలుసు. అంటే నేను ఆమెని అంటే ఆమెకి అంటే నేను ఆమెను తప్పు ఒకటి, ఏ ఆడపిల్లని మనం తప్పుగా మాడకూడదండి. మొన్న మనందరం మాడుకున్న తర్వాత రెడ్ లైట్ ఫుడ్ నాకు అడిగింది. అడిగితే నేను చెప్పాను, ఏ ఆడపిల్ల కోసం మనం తప్పు మాడుకోకూడదు. ఎందుకంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దర్ ఓన్ స్టాండర్డ్స్. ఈ అమ్మాయి తిరిగింది అంటే ఏమో అమ్మాయి కావాలేమో, అది నువ్వు తప్పుగా ఎలా అనిపిస్తావు? ఇప్పుడు నాకు కావాలి, నేను తిరుగుతాను, నన్ను తప్పు అంటే ఎవరుకుంటానా? అది తిరిగింది ఓకే. కాకపోతే అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే ఒకే బ్యాచ్ లో 4 ఎంచుకుంది. నేను స్పీడ్ లూసర్ అవి మీ అందరం ఒకటే, మీ అందరం ఒకటే బ్యాచ్, మా అందరం ఒకటే బ్యాచ్ ఎంచుకుంది. ఒకటే బ్యాచ్ లో 4కి తెలియకుండా కలిపింది. ఒకేసారి కలిపింది, మనకు తెలియదు, మళ్ళీ లేట్ గా తెలిసింది. అల్టిమేట్ గా ఏంటంటే ఇక్కడ తేజ్ గాడు ఒకటే తప్పుగాడు. అంటే అఫ్ కోర్స్ తప్పుగా మాడుకోకూడదు, నేనేమనట్లే ఇప్పుడు బ్రో, తప్పుగా మాడుకోకూడదు బ్రో. కానీ ఇక్కడ తేజ్ గాడు తోపుగాడు ఇన్ ద సెన్స్ ఇట్ డజంట్ మీన్ దట్ ఈస్ సో క్యాబుల్. ప్రతి మొగోడు క్యాబుల్లే, ఎవరికి లేదు. ప్రతి ఓడు మొగోడే, ప్రతి ఓడు క్యాబుల్లే. కాకపోతే నాతో దానికి రిస్క్ ఉండదు. నాకు పెళ్లి అయిపోయింది కదా, నాకు పెళ్లి అయిపోయింది బ్రో. నేను బయట రోడ్ల మీద వచ్చి మాట్లాడను బ్రో మీలాగా. సో నాతో రిస్క్ ఉండదు. పెళ్లి అయిపోయింది, ఎలా మాడతాను? అదే నేను చేసిన సైలెంట్ చేస్తాను కానీ బయట ఎలా మాడతాను? ఇది వాట్ ఎవ్రీ వన్ ఇస్ ఫీల్. జనరల్ సేయింగ్. ఇందాక నేను తేజ వెనకాల తేజ స్టాండర్డ్స్ లో మనం కలుపుకోవాలనిపిస్తే కలుపుకోగలను బ్రో. నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే
హలో రైట్ నక్షత్ర, ఒక చిన్న క్వశ్చన్, అంటే ఏం లేదు, ఇప్పుడు Hello. వ్యూవర్స్ కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్వర్జేషన్లో ఎవరితో మాట్లాడారు, అసలు మీ హస్బెండ్ ఎవరితో ఎంతమందితో అక్కడ సంభాషించారనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సార్ ఇది ఒక పబ్జి గేమ్లోని ఒక గ్రూప్ అంటే సార్, బ్రూటల్ స్క్వాడ్ అని ఒక గ్రూప్. ఓకే. అందులో పేర్లు కూడా చూసారు కదా, లూసిఫర్ అవేవో చెప్తున్నారు. సో ఆ పబ్జి గేమ్లోని ఈ అబ్బాయితో ఆడే ఇంకొక అబ్బాయి తనతో చెప్తున్నాడు. ఇంకొక అమ్మాయి అంట వీళ్ళ గ్రూప్లో ఉన్న నలుగురిని ఒకేసారి, ఈ అబ్బాయి లవ్ చేసిన అమ్మాయే తేజ అనే అబ్బాయి ఏ అమ్మాయితో అయితే కనెక్షన్ పెట్టుకున్నాడో అప్పుడు పబ్జి గేమ్లోని ఆ అమ్మాయి ఆ స్క్వాడ్లో ఉన్న అందరితోని కనెక్షన్ పెట్టుకుంది. అది తెలిసిపోయి తేజ చాలా ఫీల్ అయిపోయి చెప్పిన మాటలు సార్. సరే, ఇప్పుడు అబ్బాయితో చెప్తున్న మాటలు అవి. అచ్చా, రైట్. అసలు ఈ అమ్మాయి ఎక్కడ పరిచయం అయింది నక్షత్ర? ఇప్పుడు నిన్న గొడవ చేశారు కదా, సో నిన్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఆ అమ్మాయి సారా అంటున్నారు కదా, అలియాస్ సారా అన్న, సారా ఎక్కడ పరిచయం ఉంది అసలు మీ హస్బెండ్? నాకు తెలియదు సార్, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. ఒకరికి హైదరాబాద్లో పరిచయం అని చెప్పారు, ఒకరు డేటింగ్ యాప్స్లో పరిచయం అని చెప్పారు. నాకైతే డైరెక్ట్గా ఏం తెలియదు. రైట్. అలాగే పబ్జి గేమ్ గురించి మీరు చాలా పర్టికులర్గా చెప్తున్నారు. అసలు పబ్జి వల్లే నా భర్త మొత్తం కంప్లీట్గా వ్యసనపరుడయ్యాడు, ఉమెనైజర్ అయినాడు. ఎంతమందితో ఇలాంటి వ్యవహారం నడుపుకుంటాడు మీ హస్బెండ్ పబ్జి ద్వారా? నా దగ్గరికి వచ్చిన అమ్మాయిల్లో ఒక 35 అమ్మాయిలు ఉన్నారు సార్. 35 మంది అమ్మాయిలు ఉన్నారు నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న వాళ్ళు. మీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నారా? నిజమా? చెప్పారు సార్. 35 మంది వచ్చారు మీ దగ్గరికి, నిజమా ఇది? చెప్పారు. అవును సార్, అవును సార్, ఫోన్లో చెప్పారు. అంటే దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఈ 35 మంది మీకు చెప్పినట్టుగా? అందరివి నేను ప్రొవైడ్ చేయలేకపోవచ్చు సార్, కొంతమంది ప్రొవైడ్ చేయగలను. అంటే ఏమైనా కొన్ని ఉన్నాయా, కొన్నైనా ఉన్నాయా? అట్లీస్ట్ ఒక ఎంతో కొంతమంది మీతో చెప్పుంటారు కదా? ఉన్నాయి సార్, ఉన్నాయి. చెప్పారు ఉన్నాయి. ఐ విల్ షో యూ. దానికి సంబంధించి వెతుకుతున్నారా మీరు ఇప్పుడు? అవును సార్. రైట్. ఇగోండి సార్, ఆ అమ్మాయిలతో అప్పుడు చాటింగ్ చేసినవి. ఒక్క నిమిషం. ఏముందా చాటింగ్లో? ఆ అబ్బాయి ఇలాగా మాట్లాడిందని చెప్పేసి అమ్మాయిలు నాకు పెట్టారు సార్. ఇలాగా చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. తేజ ఇంకో అమ్మాయితో కాన్వర్సేషన్, షీఈస్ ట్రైయింగ్ ఫర్ మీ. ఈ పాయింట్ నేను మీకు నిన్న చెప్పున్నాను సార్. ఇదేంటంటే ప్రతి అమ్మాయి ఈ అబ్బాయికి వచ్చి ట్రై చేస్తుందని చెప్పుకోవడం ఈ అబ్బాయికి బాగా ఉన్న అలవాటు. అదే ఈ అబ్బాయి ఇక్కడ మెన్షన్ కూడా చేశారు, షీఈస్ ట్రైయింగ్ ఫర్ మీ అని చెప్పేసి ఇంకొక అమ్మాయితో. అట్లా ప్రతి అమ్మాయిని అలా అట్రాక్ట్ చేయడం ఆయనకు అలవాట? అవును సార్. అంటే ఏ కొత్త అమ్మాయి వస్తే ఆ అమ్మాయి దగ్గర నాకు ఆ అమ్మాయి నేనంటే మోజు పడుతుంది, నేనంటే బాగా ఇష్టపడుతుంది కాబట్టి, అంటే ఈ అమ్మాయిని అమ్మాయిలకి వీడియో ఇంకొకటి ఉంది సార్, ఇగోండి. చాలా చాటింగ్స్ ఉన్నాయి, అవి మరి కాన్వర్సేషన్ నేను చూసి చెప్పలేను. మన ఇద్దరికి రిలేషన్ ఏంటో చెప్పు, మన ఇద్దరి మధ్య ఉన్నది ఏంటో చెప్పు అని ఆ అమ్మాయిని ఫోర్స్ఫుల్గా అడగడం. ఈ పర్టికులర్ చాటింగ్లో ఉన్న అమ్మాయి అయితే షీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ సార్. అక్క రోజుకొక వర్జిన్ కావాలంట, నీతో వచ్చిన ఫ్రెండ్స్ని కూడా సెట్ చేయని చెప్పి అడిగాడు తేజ నాకు అని చెప్పి. ఇక్కడ ఎస్ నక్షత్ర, ఇక్కడ రైట్, ఇక్కడ ఫీడ్ చేసుకున్నారు తేజ యాక్టర్ అని ఫీడ్ చేసుకున్నట్టున్నారుగా బహుశా? అవును సార్, అవును. అది ఆ పేరు మీరు ఫీడ్ చేసుకున్నా వాళ్ళు అటువైపు నుంచి ఉండదు అక్కడ? లేదు, అవతల అమ్మాయి సేవ్ చేసుకున్న చాటింగ్స్ నాకు స్క్రీన్ షాట్ చేసి పంపారు సార్. రైట్. అంటే మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు, బట్ ఇక్కడ మీ హస్బెండ్ తేజ చెప్తుంది ఏంటంటే అసలు నక్షత్ర దగ్గర నిజాలు లేవు, నిజాలు లేనప్పుడే బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతోంది నక్షత్ర అంటాడు. బ్లాక్ మెయిల్ దేనికి సార్ నేను చేయాల్సి వచ్చింది, అది కూడా క్లారిటీ చెప్పండి. చూసింది అదే అదే. సో ఇవి కొన్ని
బ్లాక్మెయిల్ దేని గురించి ఒక్కసారి మీకు ఇవన్నీ పాసిబుల్ అయితే మీరు కొంచెం చదివి చెప్పే ప్రయత్నం చేయండి, ఎందుకంటే వ్యూవర్స్కి అంత క్లియర్గా జూమ్ చేసినప్పటికి కూడా అంత అర్థం చేసుకోలేకపోవచ్చు బహుశా చూసే వ్యూవర్స్. అంటే మీరు కొంచెం చెప్పగలిగే ప్రయత్నం చేయండి, అంటే అసలు ఏంటి దాంట్లో సారాంశం ఏంటి, అసలు ఎలాంటి సంభాషణ జరిగింది, ఎలాంటి చాటింగ్ జరిగింది, అసలు మీ హస్బెండ్ ఎట్లా ఎరవేసేవాడు అమ్మాయిలకి, దాంట్లో ఏంటి అమ్మాయి చాటింగ్ చెప్తున్నాను సార్, మాట్లాడుతున్నావా చూసావా, గేమ్కి వస్తావా అని చెప్పి ఈ అబ్బాయి అడుగుతూనే ఉన్నాడు సార్ కంటిన్యూస్ గాని. నేను నాకు కాల్ చేస్తే గానీ గేమ్లో పడుకుంటా అని 4:30 వరకు ఉన్నావా అని అమ్మాయి అడిగింది. ఐ థింక్ సంథింగ్ మూవ్డ్ యువర్ ఇంట్రెస్ట్, ఇట్స్ ఓకే, డోంట్ కాల్ మీ అగైన్, డోంట్ ఆస్క్ ఫర్ గేమ్, ఐ హ్యావ్ సమ్ స్టాండర్డ్స్ అని అమ్మాయి పెట్టగానే సీరియస్లీ ఐ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఆర్ యూ టాకింగ్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ రైట్ నక్షత్ర ఒక విషయం అడుగుతా, చెప్పండి సార్. ఎస్, ఇది పబ్జి అనేది ఒక వ్యసనంగా అందరూ భావిస్తుంటారు, జనరల్గా వ్యసనం ఒక అలవాటు అంట. సో ఇది అక్కడ వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ కేవలం ఆటపరంగానే జరిగిన సంభాషణ అనుకోవచ్చా, లేదంటే అవుట్ ఆఫ్ గేమ్ నిజంగానే ఫిజికల్ రిలేషన్ కి గేమ్ లోనే అంట. వినండి సార్, వినండి, గేమ్ లోనే ఏమైందంటే వీళ్ళు ఒకరికి ఒకరు అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఆడుకునే గేమ్ కదా సార్ ఇది. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఆడుకునే గేమ్ లోని ఒక అమ్మాయి వచ్చి ఇంకొక అబ్బాయితో ఆడితే నేను లేకుండా నువ్వెందుకు ఆడావు అని తేజ అడగడం, ఇదేంటి ఇది గేమ్ కదా ఎవరైనా ఆడొచ్చు అంటే నా పర్మిషన్ లేకుండా నువ్వు ఆడతావా, నాకు నీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటో నీకు తెలీదా అని తేజ చెప్పున్నాడు. సో వాట్ షుడ్ ఐ డూ సార్? రైట్, సరే దీనికంటే ముందు ఒకసారి తేజ అమ్మాయితోని సార్ నెక్స్ట్ అమ్మాయిలతోని లిజన్, అమ్మాయిలతోని తేజ అడుగుతాడు నైట్ కాల్స్ చేసి నూడ్ కాల్స్ చేయమని అడుగుతారని నేను ఒకటి విన్నాను సార్, అది ఎంతవరకు నిజమో నాకు సీరియస్లీ తెలీదు అది, బట్ అది నేను మీకు చూపిస్తాను, ఆగండి. ఆ అమ్మాయితోని చూడండి మిడ్ నైట్ కాల్ చేయమని లైక్ హీ వాజ్ రిక్వెస్టింగ్ అనమాట తన్ని. వినిపిస్తాను, వినండి సార్. కాల్స్ వచ్చేస్తున్నాయి నాకు. అయితే మొత్తం మీద 10ల సంఖ్యలో ఉన్నారు బాధితులు, అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం 35 మంది దాదాపుగా మీతో టచ్లోకి వచ్చారు. ఏంటి మా పెళ్ళి అయిపోయినోడు సైలెంట్ గా నేను గుంటున్నా కొడుకుని కాదు, ఐ హావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ అవుట్ సైడ్. నా వాల్యూ నాకు ఉంటుంది, నేను ఆ వాల్యూ ఎక్కడ పోగొట్టేసుకుంటున్నాను అని భయంతోనే చెప్తున్నాను కదా. నాకు అదే ఎమోషన్, నా ఎమోషన్ అదే. ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఈ అమ్మాయి ఎంతమంది అమ్మాయిలు పిచ్చినా కూతురులో వెనకాల పడతారు, ఒక్కసారి ముఖం చూపించి ఒకసారి పాడాడని నేనెందుకు ఎంతలా హై అయిపోతున్నాను, ఎందుకు అందరిలాగా ప్లే. సార్ విన్నారా, అమ్మాయిలు పిచ్చెక్కిపోతారంటే ఒక్కసారి మొహం చూపించమని. ఎస్, ఇందాక ఒక అమ్మాయి వాయిస్ కూడా వినబడింది సార్, ఒక అమ్మాయి నాకు స్టేట్మెంట్ ఇచ్చింది సార్, ఇది ఒకసారి వినండి. ఈ కాన్వర్సేషన్ ఏంటంటే ఏ అమ్మాయి అయితే నాకు పబ్జి గేమ్ లో ట్రాప్ అయి దొరికిపోయింది అన్నారో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడిస్తే అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ వినండి సార్ ఒకసారి. తేజతో అమ్మాయి మాట్లాడిన స్టేట్మెంట్ మాట్లాడండి. రైట్. హలో హలో మిస్టర్ తేజ త్రిపురానా? హలో, ఏ రోజైనా నీతో పడుకున్నానా? ఒరే చెప్పు, ఎవరన్నారు? నేను ఏ రోజైనా నీతో పడుకున్నానా అన్నారు? నేను అడుగున్న దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఓకే, లేదు 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 లేదు. నేను నీతో పబ్బులకు తిరిగానా? లేదు. ఎవరన్నారు? నీకు ఎవరన్నారో అన్నది నీకు అనవసరం. నేను నీతో పబ్బులకు తిరిగానా? లేదు. రూమ్లకు వచ్చానా? లేదు. నేను కలిసిన రోజు బర్త్డే రోజు నేను నీతో నైట్ అంతా ఉన్నానా? లేదు. నిజం చెప్పు తేజ, పక్కన మా మదర్ ఉన్నారు. క్లియర్? నేను చెప్తుంది నిజమే కదా, నాకు అబద్ధం ఆడాల్సిన పనే ఉంది. ఓకే, నాకేం పని ఉంది? ఎవరు చెప్పారు ఈ స్టోరీ? నాకు ఇప్పుడు ఈ విషయం గౌతమ్ అండ్ భార్గవ్ చెప్పారు. నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు అలా వాగావు?
యు ఆర్ నాట్ ద ఫస్ట్ పర్సన్. నాకు నలుగురు చెప్తున్నారు. ఏంటి, ఏం జరిగింది, ఎవరు చెప్పారు నాకు తెలియదు. అదంతా నాకు అనవసరం. నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు తాగి వాగావు? నేను చెప్పాను కదా, నేను భార్గవ్ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మాట్లాడాను. ఒక రోజు చేస్తాను కానీ నువ్వు నాకు ఏంటి ఓకే ప్రొటెక్ట్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నువ్వు నా లైఫ్ కాపాడేసావు, ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఏంటి దానికోసం నేను నాతో పడుకున్నావు అని ఎవరికైనా చెప్తావరా? అసలు సిగ్గున్నారా నీకు? నేను చెప్పానా? నువ్వు యాక్చువల్లీ ప్రూఫ్లు ఇవన్నీ ప్రూవ్ చేసుకోవడం నాకు అనవసరం. నాకు ఓన్లీ నా పేరెంట్స్ దగ్గర నేను జెన్యూన్ అని ప్రూవ్ చేసుకోవడం మాత్రం నాకు అవసరం. నువ్వు నీ పిల్లల్ని ఐ మీన్ లైక్ తన్ని ఎలా ఉన్నావు ఇది అది నేను రెస్పెక్ట్ ఇచ్చా. ప్రతిరోజు నీకు పెళ్ళైన తర్వాత నుంచి బ్రో అని తప్ప ఏమైనా పిలిచానరా నేను? నువ్వే వీడియో కాల్ ఒక రోజు చేసి ఇదిగో మా పాపను చూపిస్తాను అంటేనే కదా నేను ఆ రోజు అర్జెంట్ గా చేయంటే చేశాను. ఓన్లీ ఆ రోజు ఇగో మా పాపను ఈ రోజు చూపిస్తాను, ఇగో ఇప్పుడే చేయంటే నేను బిజీగా ఉన్నాను అంటే ఈ టైంలో కూడా బిజీ ఏంటమ్మా ఒకసారి చెయ్యి అని అంటేనే కదా నేను చేశాను. ఇది కాకుండా నీకు నీ వెనక నేను పడ్డానా? లేదు. నీ వెనకాల నేను పడ్డానా? లేదు. అసలు అయినా తాగుడు అనేది నీకు జబ్బు ఉండని ఏదైనా ఉండని వేరే ఎవరి దగ్గర తాగేసి నా గురించి చెడ్డగా వాగితే రేపటి రోజు ఓకే ఇప్పుడు రికార్డులు ఇవన్నీ నాకు అనవసరమైన విషయం. రేపటి రోజు నా లైఫ్ ఏంటి? ఇవన్నీ ఒకవేళ వింటే మీ వైఫ్ పరిస్థితి ఏంటి? సరే లెట్ థింగ్స్ హ్యాపెన్. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నాకు నువ్వు నీ వైఫ్ నా పేరు చచ్చిపోతానంటుంది. ఐఎమ్ గెటింగ్ థ్రెటనింగ్ కాల్. ఓకే, మీ వైఫ్ చనిపోతానంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి? దానికి నేను ఎందుకు కారణం అవుతాను? ఆ పాపను చూస్తే నాకే జాలేస్తుంది. ఓకే, ఇదంతా ఎవరు? ఈ స్క్రిప్ట్ ఏంటి అసలు? స్క్రిప్ట్ పెట్టింది ఎవరు? బయట ఒకటి చెప్పు, నేను పడుకున్నానా? లేదు. ఈ విషయం నువ్వు గౌతమ్ దగ్గర ఎందుకు ఎక్స్పోజ్ చేస్తావు? నేను గౌతమ్ దగ్గర ఎక్స్పోజ్ చేయలేదు. నేను ఒక్క స్పీడ్ దగ్గరే మాట్లాడాను. ఎందుకు మాట్లాడు? అంత అవసరం నీకేం పట్టింది? స్పీడ్ నీ గురించి నా గురించి తప్పుగా మాడుతుంటే నేను స్పీడ్ దగ్గర అన్నాను. నాకు చెప్పకూడదు, నాకు తెలుసు తన గురించి, తన నా ఫ్రెండ్, నువ్వు తన గురించి నాకు చెప్పక అని చెప్పి నన్ను డిపెండ్ చేస్తావంటే ఒక విధంగా డిపెండ్ చేస్తావు అనుకున్నాను కానీ వాడు నన్ను టార్చర్ పెడతాను పొరపాటు నీ దగ్గర ఒక్కరోజు ఓపెన్ అయినందుకు నువ్వు నన్ను ఇలా టార్చర్ పెడతావని నేను అనుకోలేదని. నువ్వు అసలు నీ అన్ని ఆన్సర్లకి ఆన్సర్లు నో అయినప్పుడు మోసం చేసినట్టు ఎలా అవుతుంది? సార్ విన్నారు కదా, Right, yes. అమ్మాయిలు తన దగ్గర పడుకున్నారు అని 10 మందికి నీచంగా చెప్పుకునే అంత మహానుభావుడు మిస్టర్ తేజ త్రిపురాణ. సరే ఇప్పుడు ఏంటి, ఏం అలవాట్లే అసలు తేజాకి?